మాల్. ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రైడ్. నేను దినేష్, శివ, ఇంకో దినేష్ నలుగురం ఉన్నాం ఇక్కడ. ఇంకా మన రైడ్లో జాయిన్ అయ్యాడు ఎవరు, జీటీ, కౌశిక్ అండ్ రాజ్. వాళ్ళు యాప్రాలో అడవేయాలని టచ్ కావాలా, ఆ నుంచి రైడ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి టైం 5 అవుతుంది. వాచ్లేదు మనది. ఇది థర్డ్ వ్లాగ్, ఇయర్కో వ్లాగ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం లేదు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. టైం 5 అవుతుంది. స్టార్ట్ కావాలా, మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేయాలా. లొకేషన్ వచ్చేసి దినేష్ వాళ్ళు వెయిట్ చేస్తారు కింద. ప్రతిసారి మనదే లేట్ ఉంటుంది. కామన్ లైట్ తీసుకోవాలి. అసలు గేర్ వేసుకుందాం అనుకున్నా, బట్ 300 కిలోమీటర్సే కదా, అప్ అండ్ డౌన్ 300 వస్తుంది. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇప్పుకుంటా వేసుకుంటా అంత ఓపిక లేదు నాకు. సో జస్ట్ గమ్మున హెల్మెట్ అండ్ గ్లౌజెస్ తీసుకొని పోతున్నా. సార్ హాయ్ గాయ్స్, సే హాయ్ టు కెమెరా. ఏ లేదురా బే, రాత్రి జస్ట్ నార్మల్గా వాటర్ పోసి క్లీన్ చేసిన. మిస్టర్ క్లీన్, ఆల్వేస్ క్లీన్. ఫుల్ షాట్ చేసినావా నా బండి? ఇట్లా పట్టుకో సార్, పిచ్చోళ్ళు అయిపోతాయి అందరూ చూస్తే. ఏంద్రా వీడు ఫోన్ దీనికి పెట్టుకుండు. ఇగో పవర్ బ్యాంక్ జోబులో పెట్టుకో, బ్యాగ్లో పెట్టుకో. బిజినెస్ ఫస్ట్ వీ హ్యావ్ టు గో టు పెట్రోల్ బంక్. పెట్రోల్ లేదు, ఏం లేదు. అచ్చా, అరే బ్యాటరీ స్టాక్. అందుకేనండి నిన్న దరిద్రం అంటారు. అరే బ్యాటరీ ఏందిరా బే? స్టార్ట్ అయిపోతుంది, ఈ డౌన్లో స్టార్ట్ అయిపోతుంది. నైట్ మళ్ళీ నేను మళ్ళీ ఇట్లా డౌన్ అవుతుందని నేను కోల్డ్ స్టార్ట్ చేసిన నైట్ మళ్ళా బండి కడిగేటప్పుడు. ఫోన్ చేద్దామా అందులో కూడా, అందులో V3 అందులో పవర్. సో వీఆర్ డన్ విత్ పెట్రోల్. అయ్యా మాట్లాడవచ్చు కదా ఏమైనా, మాట్లాడుర్రు ఏమైనా. ఏడికి పోతున్నాం మనం? ఏడికి పోతున్నాం దినేష్? సరే ఏడికి పోతున్నాం రా? అన్ఎడ్యుకేటెడ్. ఏడికి పోతున్నాం? ఇప్పుడు ఇంకా కౌశిక్ ఇంకా రాజ్ అయితే వస్తారు, వెయిట్ చేస్తున్నాం ఈడ. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కొంచెం రూట్. మేమే వాళ్ళ దగ్గర పోదాం అనుకున్నాం కానీ షాక్ వచ్చేసి డైరెక్ట్ వచ్చేసి రాలేదు. కేబుల్ తీసుకురాలని మళ్ళీ ఇంటికి పంపించి ఇంకా లేగే. సో వీ ఫైనలీ డన్ విత్ ఫ్యూల్ అప్. డైరెక్ట్ స్టార్ట్ కూడా డైరెక్ట్ ఎన్ని కిలోమీటర్స్ దగ్గర ఆపుదాం? మొత్తం 130 ఉంది టోటల్. 60 సరే టిఫిన్కి ఆగి చలో స్టార్ట్. రైట్ దా గైస్, వి కంప్లీటెడ్ బ్రేక్ఫాస్ట్. బ్యూటీస్ వీళ్ళు ఇంకా తింటారు, ఆల్వేస్ లేట్. దినేష్ ఆడు దేంట్లో నంబర్ 1 ఉన్నాడు. ఆయన ఇంట్లో పోయి లేపినా అయితే నేను. లేదు వాడే నంబర్ 1. వాడే లేపిండు నన్ను మా ఇంట్లోకి వచ్చి. శివ కెమెరా పెట్టినప్పుడే మనం మాట్లాడరు రాజరా. అట్లా ఏదో కెమెరాని చూసి ఏదో భయపడకూరు. అది బాంబు కాదు ఇది ఏమి. ఇంకా 57 కిలోమీటర్స్ ఉంది అంతే. ఇంకా నేచర్ ఎంజాయ్ చేసుకుంటా. మన 2 బండ్లు ఉన్నట్టున్నాయి. దినేష్ టైర్ క్రేజీగా అనిపిస్తుంది బండి, కానీ ఆడే కొంచెం చిల్లరగా లాగా అనిపిస్తుంది. చిల్లరగాడే కనిపించడు, అట్లనే అనిపిస్తాడు. మన బండికి లేవు రెడ్ రోస్టర్స్. మనం బండికి రెడ్ రోస్టర్ చూసే నా పానం అంతా గుంజుతుంది దాని మీద నడపాలని. కానీ నేను బయటకు పోతే నా బండి మీద నేనే కూర్చోవాలి అంతే. నా స్టీరింగ్, నా హ్యాండిల్ మీద, వేరేకి వేయవద్దు. వీడు టైర్లో గాలి ఎక్కువ కొట్టిండా, నాకు కొంచెం వాబుల్ లాగా అనిపిస్తుంది. సో మనం కూడా పీస్గా వెళ్ళిపోతారు. చిల్ వెదర్, చిన్న సాంగ్స్ ప్లే అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్ లో. రెడ్ రోస్టర్ సౌండ్ టెంప్ట్ చేస్తుంది నన్ను అయితే. వద్దురా అని చెప్తే వీళ్ళు లూప్ తీసుకొని లూప్ చేసిర్రు. లూప్ కాదు, ఓవర్ లూప్ చేసిండు మొత్తం ప్యాంట్ అంతా. అనిపిస్తుంది వైబ్ అయితే మస్తుంది. నైస్. ఇంటూ నేచర్, లైక్ ఇంటూ నేచర్ అనుకో. అసలు క్రేజీ. అసలు ఇది రూటో కాదో కూడా తెలియదు నాకైతే. వ్యూ అయితే మస్తు ఉంది, కానీ గూగుల్ ఎటు తీసుకొస్తుందో మ్యాప్స్ నాకు అర్థం అవుతలే. ఇగో ఇది సేమ్ ఇప్పుడు ఇది ఉందా ఈ రోడ్ 14 km ఉంది. అది కరెక్ట్ కాదు తెలియదు.
స్ట్రక్ అయినా అదే ఆలోచిస్తున్నాం, వేరే రూట్ పోదామా ఈ రూట్ పోదామా అని. వీళ్ళేమో మంచిగా వైబ్ అవుతారు, చిల్ వెదర్. మంచిగా అనిపిస్తుంది హాయిగా. చిన్న డ్రిజిల్ అవుతుంది, బాగా చినుకులు పడుతున్నాయి చిన్న. అంతా ఆరెంజ్ ఉంది, అంతా రెడ్ శాండ్ ఉంది, రెడ్ సాయిల్ మొత్తం. కానీ క్రేజీ ఉంది, ప్రతి ఒక్క కారు ప్రతి ఒక్క బండి లోకల్ ఉన్న వాళ్ళవి మొత్తం ఎర్రగా అయిపోయినాయి. మా టైర్లు కూడా ఎర్రగా అయిపోయినాయి. ఎక్కువసేపు అయితే మేము కూడా ఎర్రగా అయిపోతాం. కానీ మస్తు ఉంది వైబ్. మొత్తం ఇవి రెడ్ మొత్తం పెట్రోల్ బంక్లు అంతా ఎర్రగా, ఆల్ ఇన్ రెడ్. యా విల్ గో. అరే అమ్మాయి లొకేషన్ చూస్తే ఓబుద్ది అవుతుందా? అరే ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, గో ఫ్రమ్ దట్ సైడ్ ప్లీజ్. ఏ బండి వద్దా మీకు బండ్లు? జస్ట్ మిస్. వావ్. అరే బండ్ల కాడ నిల్చోర్రా. అరే జీదినాయ్, నీ డక్క కొడితే ఎగిరిపోతుంది బండి. అరే ఏడుండాలరా, అన్నిట్ల కాడ ఉండాలి. నేను దుంకు బాహుబలి చేయను. అరే బాహుబలిలో దుంకుతాడు చూడరా దినేష్. అరే జీ బాహుబలిలో దుంకుతాడు, అట్లా దుంకు. ఈ వాటర్ ఫ్లో, బండ్లు, ఈ ఆవులా చూడాలి సంథింగ్, బాయ్స్. ఓ మై గాడ్. వీడు నేచర్ని చెడు చేస్తుండు, అంత హార్మ్ చేస్తుండు. వేస్ట్ ఫెలో, సచ్ అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్. ఓకే, అది ఇగ్నోర్ కొట్టేసారు. లొకేషన్ అయితే క్రేజీ ఉంది. మేము ఇంకా రీచ్ కాలే, మేము అనుకున్న ప్లేస్కి ఇంకా రీచ్ కాలే. పోయేదారిలోనే మంచిగా ఉంది. ఓకే భయ ఓ ఉదర్ హే రూట్ హే వ్యూ పాయింట్ చెంచోలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. మేము వచ్చిన లొకేషన్ అయితే ఇది కాదు, కానీ మంచిగా ఉంది, నైస్. ఇక్కడ నుంచి ఇంకా 26 కిలోమీటర్ ఉంది మేము అనుకున్న వ్యూ పాయింట్. వర్త్ లొకేషన్ స్కిప్ అయి వేరే లొకేషన్కి వచ్చినందుకు వర్త్. ఇట్లా బాగుంది. శివవేష్ మనకి ఇక్కడికి వచ్చినాక స్టోన్ తీసుకోతాడంట. మొత్తం కొండలు, చిన్న ఏడికని పాములు వెళ్తాయి తెలియదు, వెళ్తాయి. బాబా మా బండ్లు ఆడున్నాయి కనిపిస్తున్నాయి చిన్నగా. మేము ఏడున్నాం, దొరికింది బాయ్. ఇంకా నడవాల కొంచెం దూరం. ఉందారా పోనీకి? వే ఉందా? దాని అడుగు మళ్ళా. మేము అట్లా పోతున్నా కొద్ది వ్యూ మంచిగా అనిపిస్తూనే ఉంది. టైం అయితే వేస్ట్ అవుతుంది. వేస్ట్ అయిన దానికి వర్క్. ఏడ పాకురుంటో తెలియదు, పడితే కథం డైరెక్ట్ హెడ్ షాటే అవి అట్లా. బాహుబలి పట్టే. చూడండి బ్రో, చూడండి. ఫోటోషూట్ వీడియోలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు బండి తీసుకొని డైరెక్ట్ ఆ లొకేషన్ దగ్గర చూడాలా. టైం అయితే చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పటికే. అంటే మేము 4:30 వరకు ఇంటికాడ ఉండాలనుకున్నాం, కానీ ఏడా ఈయన ఇంత టైం అవుతుంది. మొత్తం అడవులకి ఏంచుంది రూట్ అంతా. మొత్తం వాటర్ ఫాల్స్కి ఒక 800 మీటర్స్ to 1 km ఉంటుంది వాక్. వచ్చేసినాం బండ్ల దగ్గరికి. బ్యూటీ ఇస్ ఆల్వేస్. ఇది బ్యాక్ నా బండే మంచి. ఎటేటో పోతున్నాం మేము, లొకేషన్కి అయితే రీచ్ అవుతుందేమో. ఇంకా 4 kilometers. నైస్ మ్యాప్.
ఇదంతా బురద. వా ఎంత పీస్ అవుట్ ఉంది ఇది. 1.7 కిలోమీటర్స్ పోవాలా. ఇంకా 1.7 పోతే ఆ వ్యూ పాయింట్ వస్తుంది. ఆ వ్యూ పాయింట్ చూసి ఆఫ్ టు హోమ్. రాజ్కి స్లీప్ ఏం లేదు, డైరెక్ట్ ఆఫీస్ నుంచి వచ్చిండు డైరెక్ట్. ఇప్పుడు మళ్ళా ఆఫీస్ పోవాలని మనోడు మొత్తం నైట్ షిఫ్ట్ కొట్టేసి వచ్చిండు. క్యాబ్ దిగి బండి ఎక్కిండు అంతే. ఆడ క్యాబ్ దిగిండు, ఆడ బండి ఎక్కిండు. నిద్రపోతుండు పాపం. ఇప్పుడు మళ్ళా షిఫ్ట్ ఎక్కాలా బ్రో. కానీ క్రేజీ ఉంది వ్యూ మాత్రం. మొత్తం ఇదే ఉంది, జంగలే. నేను 2 అవర్స్ నుంచి రైడ్ చేసిన, 2 అవర్స్ నుంచి జంగలే. మొత్తం జంగలు, ఊరు మొత్తం, పాత ఇల్లులు, పాత మనుషులు. వచ్చేసినాం రా బే లొకేషన్కి. ఇక అరే జుట్టు తీసారేమో రా బేగో మొత్తం. వచ్చేసినాం ఫైనల్ లొకేషన్కి. విట్నెస్ ద వ్యూ మ్యాన్. సో వ్యూ అయితే ఇది. ఏం వీడియో? బాగుంది వ్యూ పాయింట్. మేము అసలు ఏమనుకుంటే ఏదైతుందేమో. అనుకున్నది అయితలేదు, అనుకున్న దానికి తక్కువ అయితలేదు. పైసలు లేవు మళ్ళా. మనీ నో మనీ. ఇప్పటికే మొత్తం ఎండుకపోయినాయి అన్నీ ఎక్కడికక్కడ. ఫస్ట్ వ్యూ ప్రశాంతంగా ఎంజాయ్ చేసి ఫుడ్ దగ్గర పోదాం రాబే. నిద్ర లేదు, తిండి లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ఆ సిచ్యువేషన్ ఉంది రాజ్ది పాపం. రాజు అని ఆఫీస్ డుక్మా ఏం పోతారు, ఆఫీస్ గీఫీస్ మంచిగా ఇట్లా చెట్లలా గిట్లలా తిరగాల. పని చేసుకుంటారు ఎవరైనా. ఏమంటావు బిజినెస్? పని కూడా చేస్తాడు, ఇట్లా తిరగాల మొత్తం లోఫర్. అరే ఎటురా ఇది మొత్తం. సముద్రం దుంకి తెలుసుకో. వాన చినుకులు స్టార్ట్ అయినాయి. గట్టే పడేటట్టే ఉంది వాన. క్లైమేట్ కూడా కొంచెం అట్లనే ఉంది, ఆల్మోస్ట్ వాన పడలా. అరే అక్కడ ఎండ కొడుతుందా? కాదు, సారీ. ఆ ఎండలానే అనిపిస్తలేదు. ఆ రాదు ఏమైంది? నడు సెట్ అయిపోయింది మనోడు. దమ్మోస్ సెట్ పాపం. అయ్యా ఒక్కొక్కరు అట్లా పడిపోతురేంది. నడవు లేవు. ఎందుకు ఇట్లా చూస్తుంది? పెట్టు శివ జల్దీ. చలో ఏడుంది స్టార్ట్ కొట్టు మళ్ళా. సో బాయిటు ఇదేం ప్లేస్? గుట్ట? ఏం గుట్ట ఇది? ఏం గుట్ట వ్యూ పాయింట్? జీదినే స్మార్ట్ గాయ్ యూస్ పిల్లిగడ్డం ఫెలో. అయితే సెకండ్ ఫుల్ ట్యాంక్ అయింది. డైరెక్ట్ ఇక ఈడ కొడితే డైరెక్ట్ మనం ఆఫీస్ దగ్గరనే వాడిని డ్రాప్ చేయాలి. ఫస్ట్ టైం లేదు ఇక, ఏం తీయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టైం లేదు ఇక. బ్లాగ్స్ ఏం తీయ. డైరెక్ట్ లంచ్ టైంలో కలుస్తా, లేదంటే మనం వదిలేసినాకన్నా కలుస్తా. ఇంకా 30 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోతాం ఇంటికి. కానీ పంక్చర్ అయిపోయింది మన బండి జీటీ. గాడ్ సేవ్ ఏంటంటే అది పంక్చర్ షాప్ ఉన్నట్టు పంక్చర్ అయిపోయింది. అంటే అప్పుడు చూసుకున్నాం. ఓ మై గాడ్, ఒకటే పడ్డదా అన్న? అమ్మా ఇగో ఈ పిన్ను పంక్చర్ ఆల్మోస్ట్. అరే 7 నిమిషం. ఇది ఏందిరా? లింగంపల్లి దగ్గర. ఫస్ట్ ఏమో ఆఫీస్ అన్నావు, తర్వాత ఇల్లు అన్నావు, ఇప్పుడు కార్తీపల్లి ఇల్లు అంటున్నావు. నువ్వు డెస్టినేషన్ నీ చేంజ్ అయితేనే ఉంది. ఇది మనదేమో మన తాషన్. నితీష్తో వస్తావు ఇంకోసారి రైడ్. అన్ని ఇట్లానే అడ్వెంచర్లు ఉంటాయి. అరే ఎవరితో పోయినా ఏం రాబే, సుఖంగా ఓం సుఖంగా రామ్. నాకు ఈలు శనియాలో నాకు అర్థమే కాదు. లేదా నేనే శని అన్నా, శని అనిరా అట్లా అంటే నేను ఏమనలేను. ఇక శని దేవుడు. ఇగో ఈ పిన్ను వచ్చుకుంది.
ఏం చేస్తావు దీన్ని ఇప్పుడు? అది అడుగుతున్నా ఎంత ఆ టైర్లో గుచ్చుకొని పోయింది కావాలి. ఇట్లా అయితే సెట్ కాదు. నేను టైర్ లిప్ నేర్చుకుంటా. నేర్చుకో, టైర్ లిప్ నేర్చుకుంటా. ఏడ పంక్చర్ అయితే దన్న టైర్ పంక్చర్ చేసుకొని వచ్చి మళ్ళీ టైర్ ఎక్కించేస్తా. మంచి పని. నేను ఏం చేయ, జస్ట్ బిజినెస్ అయితలేదు రా అంట అంతే. ఆడే చేస్తాడు ఇక. ఇక మొత్తం రైడ్ అయిపోయింది. ఇప్పుడే తిన్నాం. బ్రేక్ఫాస్ట్ రైడ్ పోయి డిన్నర్ రైడ్ అయిపోయింది. రైటా? సియూ. సరే రైటా? ఓకే బాయ్ రా. అరే మీతో సార్ నువ్వు మాత్రం సార్. రైట్ దినేష్, బాయ్ 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 బాయ్.